24/2/2026 నిన్నటి రోజున మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ తిరుమల దేవస్థానం సందర్శించి అదేవిధంగా వీర్పూర్ నుండి ప్రకాష్ రావు క్యాంపు మీదుగా తెలంగాణ తిరుమల దేవస్థానానికి బీటీ రోడ్ 60 లక్షల బీటీ రోడ్డును నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరునిగా నాకు ఎటువంటి ఇంటిమేషన్ సమాచారం లేకుండా ప్రోగ్రామ్ని భూమి పూజ చేసి ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు గ్రామ ప్రథమ పౌరునిగా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వనందుకు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కాకుండా గతంలో కూడా 1-2 సందర్భాలలో ఇటువంటి సందర్భం చోటు చేసుకున్న విషయమే. గ్రామస్తుల సీనియర్ నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళడం జరిగింది. సర్పంచ్గా నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, సమాచారం ఇవ్వలేదు. ఎందుకోసం? గ్రామ ప్రథమ పౌరునిగా నా హక్కు. సామాజిక ప్రజల నుంచి ఎన్నుకోబడిన నేను నా గ్రామంలో ఎటువంటి శంకుస్థాపన పనులకు కానీ ఇంకో ఎటువంటి అభివృద్ధి పనులకు కానీ గ్రామ సర్పంచ్గా నాకు సమాచారం ఇవ్వనందుకు బాధాకరమైన విషయం. ఎందుకంటారా? ప్రోటోకాల్ అనేది రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి నుంచి ఎవరు వచ్చినా సరే గ్రామంలో ప్రథమ పౌరునిగా సమాచారం అనేది కంపల్సరీ ఉంటుంది. నిన్నటి రోజున జరిగినటువంటి విషయం అనేది చాలా బాధాకరమైన విషయం. మున్ముందు ఇటువంటి తప్పులు జరగకుండా చేయాలని మా యొక్క మనవి. పక్క విలేజ్లో పక్క మండలాల నుంచి వచ్చి శంకుస్థాపన చేశారు. దానికి సర్పంచ్లు వచ్చారు. నిన్నటి కార్యక్రమంలో పక్క గ్రామంలో నుంచి సర్పంచ్లు వచ్చి 2 సర్పంచ్లు వచ్చి శంకుస్థాపన చేశారు. అదే నా గ్రామం నుంచి నేను ఎందుకు రాలేకపోతున్నాను? నేను ఇక్కడ ఉన్నాను. నిన్న జీపీలో మా మీటింగ్ ఉంది, నా నుంచే అందరు వెళ్ళారు. కానీ నాకు ఒక సమాచారం కూడా ఇవ్వకుండా శంకుస్థాపన చేయడం అనేది బాధాకరమైన విషయం. ఒక గ్రామ ప్రథమ పౌరుడిగా నాకు ఒక అన్యాయం జరిగిందని అనుకుంటున్నాను. ఈ అన్యాయాన్ని సబ్ కలెక్టర్ గారికి, కాపీ టు కలెక్టర్ గారికి ఈరోజు నేను వెళ్ళి ఇవ్వడం అనేది జరుగుతుంది. జై. ఇదే విషయంలో గ్రామ ప్రజలు మరియు గ్రామ వార్డు సభ్యులతో కలిసి సబ్ కలెక్టర్ గారికి మరియు కలెక్టర్ గారికి ఈరోజు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇంకొకసారి ఏ అభివృద్ధి పనులకైనా సరే గ్రామ ప్రథమ పౌరుడిగా నన్ను పిలిచి మర్యాదపూర్వకంగా శంకుస్థాపన చేయాలని నా యొక్క మనవి.